దట్టమైన నల్లమల అడవులు, పాము మెలికలు వలె తిరిగే కొండలు, పైనుంచి పడే స్వచ్ఛమైన జలపాతాల ప్రశాంతత ఈ భూతల స్వర్గం నడుము దాగి ఉన్న ఒక అత్యంత పురాతన రహస్యం. నరసింహుడు తన భార్యను పెనవేసుకొని శిలగా మారిన ఆ అద్భుత క్షేత్రం. దీని అసలు చరిత్ర ఈ వీడియోలో తెలుసుకుందాం. పెంచిలకోన క్షేత్ర చరిత్ర. పెంచిలకోన అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం. ఇది నల్లమల కొండల ప్రాంతంలో దట్టమైన అరణ్యాలు, జలపాతాల మధ్య ఉంది. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ వెలసిన నరసింహస్వామిని భక్తులు పెంచిల స్వామి అని ఆరాధిస్తారు. పురాణ కథనం: హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించలేదు. ఆ ఉగ్రరూపంతో ఆయన అడవుల్లో సంచరించినప్పుడు ఆ ప్రాంతంలోని చెంచురాజు కుమార్తె అయిన చెంచు లక్ష్మిని చూసి ఆమె అందానికి ముగ్ధుడి శాంతించారు. స్వామివారు ఆమెను వివాహమాడి ఆ తర్వాత ఆమెను పెనవేసుకొని శిలారూపంలో ఇక్కడ వెలిసారని ప్రతీతి. తెలుగులో పెనవేసుకునుట అంటే గట్టిగా కౌగిలించుకోవడం. ఈ పెనవేసుకునుట నుండే ఈ క్షేత్రానికి మొదట పెంచిలకోన అని పేరు వచ్చింది. కాలక్రమేణా అది పెంచిలకోనగా మారిందని అంటారు. మరొక కథనం ప్రకారం ఈ ప్రాంతంలో పూర్వం చెంచులు ఎక్కువగా ఉండేవారు కాబట్టి దీన్ని చెంచులకోన అని పిలిచేవారు. అదే తర్వాత పెంచిలకోనగా మారిందని అంటారు. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా 2 శిలలు ఒకదానికొకటి పెనవేసుకున్నట్లుగా కనిపిస్తారు. అందుకే ఆయనకు శ్రీ పెంచిల లక్ష్మీ నరసింహస్వామి అని పేరు వచ్చింది. ప్రత్యేకతలు మరియు పూజలు. చెంచు లక్ష్మి ప్రాధాన్యత. ఈ స్థల పురాణంలో చెంచు లక్ష్మి పాత్ర అత్యంత కీలకం. నరసింహస్వామి ఉగ్రరూపాన్ని శాంతింపజేసిన శక్తిగా ఆమెను ఆరాధిస్తారు. ఈ క్షేత్రంలో చెంచు లక్ష్మికి ప్రత్యేక గౌరవం, పూజలు జరుగుతాయి. జలపాతాలు మరియు తీర్థం. పెంచిలకోనకు దగ్గరలో కొండలపై నుంచి పడే పవిత్ర జలపాతాలు ఉన్నాయి. ఈ నీరు అన్ని కాలాలలో స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ తీర్థాన్ని సేవించడం వల్ల సకల పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. గాలి గోపురం. ఆలయానికి అద్భుతమైన ఎత్తైన గాలి గోపురం ఉంది. ఇది దూర ప్రాంతాల నుంచి భక్తులకు ఆకర్షిస్తుంది. ముఖ్యమైన పండుగ. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నరసింహస్వామి జయంతి సందర్భంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చేరుకునే మార్గం. సమీప పట్టణం నెల్లూరు నుండి సుమారు 70 కిలోమీటర్లు, అలాగే గూడూరు నుండి కూడా సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రహదారి మార్గం. నెల్లూరు, గూడూరు మరియు ఇతర సమీప ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సులు మరియు ట్యాక్సీ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అడవుల గుండా ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు మరొక అనుభూతి ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.